హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ వండుకుందామండి. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ ఒక 6-7 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కేజీ చికెన్కి 6 ఆనియన్స్, ఒక 4 గ్రీన్ చిల్లీ కట్ చేసేసుకొని కొంచెం అవి వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత హైలో పెట్టుకొని వండుకోవాలండి. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అది కూడా కొంచెం బాగా పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసేసుకొని మనం సాల్ట్, లెమన్ వేసి క్లీన్ చేసుకొని చికెన్ కూడా పక్కన పెట్టుకోవాలండి. అసలు నీచు వాసన అనేది ఉండదు నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే. ఇప్పుడు ఆ చికెన్ కూడా ఫ్రై అయిన ఆనియన్స్లో కూడా వేసేసుకొని ఇలా చికెన్ అంతా వేసేసుకొని కొంచెం పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పుదీనా కాదు, కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్ అంతా ముందే వేసామనుకోండి, కొత్తిమీర స్మెల్ అంతా చికెన్కి పట్టి చాలా మంచి కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. పైన వేస్తేనండి అసలు పచ్చి పచ్చిగా ఉండడం వల్ల చికెన్కి అంత బాగోదు, చేపల పులుసు టేస్ట్ వస్తుంది. ఒకసారి గమనించండి. సో అందులోనే ఒక 5 టమాటోస్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది నేను స్పెషల్ గరం మసాలా తయారు చేసుకున్నాను. సాల్ట్, పింక్ రాక్ సాల్ట్, పసుపు, కారం, ఈ 4 వేసేసుకోవాలండి. ఇది కొంచెం ప్రిపేర్ చేసేసుకొని ఉంచేసుకుంటే ఏ కర్రీకైనా వేసుకుంటే అదిరిపోతుంది. ఇంకా 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది నేను అన్నట్టు. అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకొని కొంచెం బాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా చూస్తున్నారు కదా, సాల్ట్ వేసేసుకోవాలి. ఎక్స్పెషల్లీ ఒకటి గమనించండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాక్ సాల్ట్ వేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్టు పింక్ సాల్ట్ వేసుకుంటే చాలా ఇంకా మోర్ దెన్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఒకసారి పర్చేస్ చేయండి. పింక్ రాక్ సాల్ట్ ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది. కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయ్యే కొద్దీ వాటర్ వస్తుంది కాబట్టి. సో కొంచెం వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. మరీ ఓవర్ కుక్ అయిపోకుండా చూసుకోండి. 4-5 విజిల్స్ పెట్టుకుంటే ఓవర్ కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. అండ్ వాటర్ ఎక్కువ వేస్తే పేస్ట్ అయిపోతుంది. సో దట్టు అందుకే అన్నీ చూసుకొని కొంచెం బాగా మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా చాలా మంచి స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ వాటర్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టి ఎగరబెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్. బాయ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.